మనం కాలంతో పాటు ముందుకి కదులుతూ ఉన్నాం. రాతి పాత్రల నుంచి మట్టి పాత్రలు, మట్టి పాత్రల నుంచి ఇనుప పాత్రలు, ఇనుప పాత్రల నుంచి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు, స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర నుంచి నాన్ స్టిక్ పాత్రలు. అయితే నిజంగా ఇది ముందుకి కదలటమేనా? ఇది ఎవల్యూషన్లో ఒక భాగమేనా? నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్, పాత్రలు ఇలాంటివి వాడితే ఏమైనా నష్టాలు ఉంటాయా? ఒకవేళ నష్టాలుంటే ఎలాంటివి ఉంటాయి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్, నాన్ స్టిక్ పాత్రలు. ఈ నాన్ స్టిక్ పాత్రలు వాడుతుంటే డెఫినెట్గా మీరు కొన్ని నిజాలు తెలుసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు పాటించాలి వీటి విషయంలో. ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఆ పాత్రే కదా ఏముంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏమాత్రం అప్రమత్తంగా మీరు లేకపోయినా అజాగ్రత్తగా ఉన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలని మీరు తప్పనిసరిగా పాటించాలి. అసలు వీటి నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్ అంటే ఏమిటి, దేంతో తయారవుతాయి, అలాగే వీటి సౌలభ్యం ఏమిటి, వీటితో డిసడ్వాంటేజ్ ఏంటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మోడర్న్ డే కిచెన్స్లో నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే పని అవ్వదు. అందరిళ్లలో ఒకటో రెండో కనీసం ఉంటాయి. అయితే ఈ నాన్ స్టిక్ పాత్రల్ని ఇష్టం వచ్చినట్టు వాడారనుకోండి, అవి దెబ్బతింటాయి, రైటే, తిన్నాయి, కానీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇట్లా దెబ్బతిందు, అంటే చాలా ప్రమాదకరమైన సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. ఒకటి, అసలు ఏమిటి నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్ అంటే కోటింగ్ అండి. అంటే ఈ మామూలు పాత్ర పైన ఒక టెఫ్లాన్ అనే పదార్థంతో కోటింగ్ చేస్తారు. మరి ఏమిటి ఈ పదార్థం, అసలు దీంతో ఇబ్బందులు ఏమిటనేది తెలుసుకోవాలి. అంటే నాన్ స్టిక్ పాత్ర అంటే ఏంటంటే అంటుకోకుండా చేయటం కోసం ఒక కోటింగ్. ఈ నాన్ స్టిక్ పాత్ర మామూలుగా మనకి ఈ అంటుకోవటాన్ని అవాయిడ్ చేయడానికి మన వాళ్ళు చాలా టెక్నిక్స్ పాటిస్తూ ఉంటారు. ఉదాహరణకు మీరు గమనించారో లేదో, బయట ఎక్కడన్నా ఉప్మా పెట్టేటప్పుడు ఆ గరిట తోటి పెట్టేటప్పుడు ఉప్మా అంటుకుంటూ ఉంటుంది. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ గరిటకి ఒక పాలిథిన్ బ్యాగ్ తొడిగి అప్పుడు దాంతో ఆ ఉప్మా పెడుతున్నారు. అప్పుడు అంటుకోకుండా ఉంటుంది. అంటే దాంట్లో ఉండే గ్లూటెన్ అనే జిగురు పదార్థం అంటుకోకుండా ఉంటుంది. అది వాళ్ళకి తోచింది. కానీ ఇండస్ట్రియల్ స్థాయిలో దీన్ని అవాయిడ్ చేయడం కోసం, అంటే ఈ స్టిక్కింగ్నెస్ని అవాయిడ్ చేయడం కోసం నాన్ స్టిక్ పాత్రలను రూపొందించారు. టెఫ్లాన్ కోటింగ్ వేస్తున్నారు. అంటే వంట తాలూకు ఆ పదార్థాలు అడుగంటకుండా ఈ కోటింగ్ అనేది ఆపుతుంది. కానీ ఈ కోటింగ్ కరిగి వంటలో కలిసేటటువంటి రిస్క్ ఉంటుంది. అప్పుడు అసలుకే ప్రమాదం. కాబట్టి ఏం చేయాలి మీరు? మొట్టమొదటి మీరు థంబ్ రూల్ ఏంటంటే లో ఫ్లేమ్. అంటే మనం హడావిడిగా పెద్ద ఫ్లేమ్ పెట్టి బయట వంటలు వండేటప్పుడు క్యాంటీన్స్లో చూస్తుంటాం. అట్లా మీరు ఇంట్లలో వండకూడదు. ఎప్పుడు కూడా నిదానంగా లో ఫ్లేమ్ మీద వంట వండాలి. నాన్ స్టిక్ పాత్రల పైన ఈ లో ఫ్లేమే చాలా ముఖ్యం. హై ఫ్లేమ్లో వండారనుకోండి, అది కరిగిపోతుంది. ఎక్కువ మంట పైన వండితే ఆ వేడికి నాన్ స్టిక్ పాత్ర పైన ఉండేటువంటి ఆ కోటింగ్ దెబ్బతింటుంది, కరిగిపోతుంది. కాబట్టి ఎంత తక్కువ ఫ్లేమ్లో వండితే అంత మంచిది. సిమ్ మీద పెట్టుకొని స్టవ్ని నిదానంగా వండాలి. సరే, ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసే పొరపాటు, మామూలుగా ఇనుప పాత్రలు, స్టీల్ పాత్రను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసేసి అప్పుడు నింపాదిగా వాటిలో ఏమి వేయాలని ఎత్తుక్కుంటూ ఉంటారు. అయితే నాన్ స్టిక్ పాత్రలను ఎప్పుడు కూడా నేరుగా వేడి చేయకూడదు. స్టవ్ మీద పెట్టి ఎంటీగా, చాలా రిస్క్. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. నాన్ స్టిక్ పాత్రల్ని ఇలాగ డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే అది ఆటోమేటిక్గా ఫ్లేమ్కి ఆ కోటింగ్ అంతా కరిగిపోతుంది. కాబట్టి అలా స్టవ్ మీద ఉంచి వేడి చేయకండి. ఏం చేస్తారంటే ముందు స్టవ్ మీద పెట్టబోయే ముందే పాత్ర తీసుకొని దాంట్లో కాస్త నూనె వేయండి. లేకపోతే పెట్టిన వెంటనే కొద్దిగా నూనె వేయండి. ఆ తర్వాత మీరు ఏదైతే వండాలనుకున్నారో ఆ పదార్థాలు వేయండి. ఇక అన్నిటికీ మించి ఏదైనా సరే, మనం మన ఆహారంలో రకరకాలు ఉంటాయి. ఆల్కలైన్ ఫుడ్స్ ఉంటాయి, ఎసిడిక్ ఫుడ్స్ ఉంటాయి. ఇలాగా వాటి రుచిని బట్టి అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అయితే నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్ విషయంలో ఎసిడిక్ ఫుడ్స్ని ఎప్పుడూ కూడా వండకండి. ఎసిడిక్ ఫుడ్స్ అంటే ఏమిటి అంటే పుల్లగా ఉండేవి, అంటే ఏమిటి, టమాటా ఇలాంటివి నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్ మీద వండకండి. ఇలాంటివి వండారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి ఎసిడిక్ నేచర్, అంటే యాసిడ్ ఏం చేస్తుంది, కరిగిస్తుంది. ఇప్పుడు మీరు బాత్రూమ్లలో నాచున్నప్పుడు యాసిడ్ పోస్తారు చూసారు, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అదంతా తినేస్తుంది కదా. ఈ ఎసిడిక్ ఫుడ్స్ అంతే చేస్తాయి. అంటే టెఫ్లాన్ కోటింగ్ తినేస్తాయి.
కాబట్టి ఎసిడిక్ ఫుడ్స్ వల్ల నాన్ స్టిక్ కోటింగ్ అనేది దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది, అంటే దెబ్బతింటుంది. అలాగే ఇంకా సూప్స్ కూడా, అంటే చింతపండు పులుసులు ఇలాంటివి ఉంటాయే, అవి కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ని వాడకండి వాటి తయారీకి కూడా. ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవి ఈజీగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్. ఈ నాన్ స్టిక్ పాత్రలో వండేటప్పుడు కలపటానికి చెక్క గరిటెను వాడితే మంచిది. ఇనప గరిటెలు, స్టీల్ గరిటెలు వాడారనుకోండి, అవి పొడుచుకొని ఏముంది, ఆ టెఫ్లాన్ కోటింగ్ అనేది కరిగిపోతుంది, గీతలు పడతాయి. తర్వాత నెమ్మదిగా పిచ్చింగ్ అంటే పెచ్చులు ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా ఈ ఇనప గరిటెలు, స్టీల్ గరిటెలు, అట్లకాళ్ళు ఇట్లాంటివి వాడుతూ ఉంటాం చూసారా, అలాంటివి వాడకండి. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే శుభ్రత. ఈ నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్ని శుభ్రం చేసే విషయంలో కూడా అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్టుగా చేయకూడదు. అంటే నాన్ స్టిక్ పాత్రలని తోమేటప్పుడు గరుగ్గా ఉండేటువంటి పీచు ఉపయోగించారనుకోండి కోటింగ్ దెబ్బతింటుంది. అందుకే మెత్తటి స్క్రబ్బర్స్, గరుకు గుడ్డలు లాంటివి వాడండి అంతే. అన్నిటికీ మించి ఏది దేనికైనా తెలుసుకోవాలి. అంటే అన్నిటికీ నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్ ఉంది కదా అని అన్నిటికీ దీన్నే వాడేయకండి. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి. ప్రతి వంటకి కూడా నాన్ స్టిక్ పాత్రని వాడాలని అనుకోకండి. ఏదైనా సరే అడుగంటే కూరలకు మాత్రమే వీటిని వాడండి. ఇంకొకటి, చాలామంది మనం ఏం చేస్తాం, బూర్ల ముగ్గులు ఏదైనా వండాం అనుకోండి, దాంట్లోనే పెట్టేసి తినాలనుకున్నప్పుడు కాస్త తీసుకొని తెచ్చుకుంటూ ఉంటాం కదా. కానీ నాన్ స్టిక్ పాత్రల విషయంలో మాత్రం ఆహారాన్ని అలాగే వాటిలో ఉంచేయొద్దు, స్టోర్ చేయొద్దు. అంటే ఇది స్టోర్ చేయడానికి కాదు, ఎందుకంటే నెమ్మదిగా ఆ కెమికల్ రియాక్షన్కి ఆ కోటింగ్ అనేది దెబ్బతింటుంది కాబట్టి, టెఫ్లాన్ కోటింగ్. కాబట్టి నాన్ స్టిక్ పాత్రలలో ఎప్పుడు కూడా ఆహార పదార్థాలని నిల్వ ఉంచకండి. నాన్ స్టిక్ వంటకాలని మీరు నాన్ స్టిక్ పాత్రలో ఏదైనా వంట వండినప్పుడు వెంటనే తీసేసి కావాలనుకుంటే వేరే దాంట్లో స్టోర్ చేయండి. అందుకని దాంట్లోనే ఉంచకండి. ఉంచితే ఏమవుతుంది అంటే ఫ్లేవర్ మారితే పర్లేదు, కానీ దాంట్లో కెమికల్ రియాక్షన్ వచ్చి ఆ వంటకాలలో అది ఆ తర్వాత తీవ్రమైనటువంటి సమస్యలకు దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోండి. నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్ని దేనికి వాడాలనేది ముందు తెలుసుకోండి. అంటే కేవలం అడుగంటేటువంటి పదార్థాలకు మాత్రమే వాడండి. కొంతమంది అనుకుంటారు దీంట్లో వాడటం వల్ల ఇంధనం ఆదా అవుతుంది అనుకుంటారు, కానీ అది తప్పు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తొలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.